చాప్టర్ 1 ది ఇన్విజిబుల్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ. మన దేశంలో ఈ ఒక్క మాటకున్న పవరే వేరు. కర్ణాటకలో శక్తి, తెలంగాణలో మహాలక్ష్మి, ఇప్పుడు ఆంధ్రలో స్త్రీ శక్తి. మహిళలకి బస్ జర్నీ ఫ్రీ చేస్తూ గవర్నమెంట్స్ తెచ్చిన ఈ నిర్ణయం ఒక్క రోజులో కోట్ల మంది జీవితాలను మార్చేసింది. కానీ ప్రపంచంలో ఇది ఫ్రీ కాదు. మీరు టికెట్ కొనకపోయినా ఆ డబ్బులు ఎవరో ఒకరు కడుతున్నారు. ఈ స్కీమ్ వల్ల మహిళలు ఎంపవర్ అవుతున్నారా లేదా ఆర్టీసీ ఎక్స్పైర్ అవుతుందా? క్లియర్ కంటెక్స్లో డీప్గా అనలైజ్ చేద్దాం. చాప్టర్ 2 ది ఎకనామిక్ బ్రెయిన్, వై గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దిస్. గవర్నమెంట్కి పిచ్చి లేదు ఫ్రీగా ఇవ్వడానికి. దీని వెనుక ఒక ఎకనామిక్ థియరీ ఉంది, ది మొబిలిటీ జంప్. ఇండియాలో ఉమెన్ లేబర్ పార్టిసిపేషన్, వర్క్ ఫోర్స్ చాలా తక్కువ. దూరం వెళ్ళి పనిచేయాలంటే ట్రావెల్ ఖర్చుల వల్ల శాలరీలో 20-30% తినేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఖర్చు జీరో అయింది కాబట్టి రూరల్ ఏరియాస్ నుంచి టౌన్కి వెళ్ళి పనిచేసే వాళ్ళ సంఖ్య 23% పెరిగింది. ది స్పెండింగ్ సైకిల్. మంత్ ఎండ్కి ఒక మహిళ 1500 సేవ్ చేస్తే ఆ డబ్బులు దాచిపెట్టరు. అవి గ్రోసరీస్, మెడిసిన్స్ ఆర్ పిల్లల స్టడీ ఫీజుకి ఖర్చు చేస్తారు. అంటే ఇండైరెక్ట్లీ మార్కెట్లో లిక్విడ్ క్యాష్ ఫ్లో అవుతుంది. దీనినే మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటారు. పొలిటికల్ లాయల్టీ. 50% పాపులేషన్ ఉన్న మహిళా ఓటు బ్యాంక్ని పర్మనెంట్లీ గ్రాబ్ చేయడానికి ఇది ఒక ఎమోషనల్ వెపన్. ఆపేస్తే ఓటు పోతుంది, ఉంచితే డెబ్ట్ పెరుగుతుంది. చాప్టర్ 3 ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నైట్మేర్, ది రియాలిటీ. కానీ ప్లానింగ్లో ఒక దారుణమైన ఫెయిల్యూర్ ఉంది, ది ఫ్లీట్ గ్యాప్. స్కీమ్ అనౌన్స్ చేశారు కానీ బస్సుల సంఖ్య పెంచలేదు. 10,000 బస్సెస్ ఉన్న చోట పాసింజర్స్ డబుల్ అయ్యారు. 100 మంది ఎక్కాల్సిన బస్సులో 200 మంది ఎక్కితే ఇంజిన్లు, సస్పెన్షన్ అండ్ టైర్స్ 2x స్పీడ్లో పాడైపోతాయి. ది ఆర్టీసీ డెబ్ట్ ట్రాప్. ఆర్టీసీలు ఎప్పుడు డైలీ రెవెన్యూ మీద బ్రతుకుతున్నాయి. గవర్నమెంట్ రియంబర్స్మెంట్, డబ్బులు తిరిగి ఇవ్వడం ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. డీజిల్ బిల్స్ కట్టలేక, స్పేర్ పార్ట్స్ కొనలేక ఆర్టీసీ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది. 2026 వచ్చేసరికి మెనీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఆర్ టెక్నికల్లీ బ్యాంక్రప్ట్. చాప్టర్ 4 ది సోషల్ డ్రైవ్ అండ్ ది ఆటో క్రైజెస్. ఇక్కడ సోషల్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ది జెండర్ వార్. టికెట్ కొన్న మగవాడు ఇప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్ అయ్యాడా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నుంచొని ఫుట్బోర్డు మీద ప్రాణం హత్తులో పెట్టుకుని వెళ్తున్నారు. టికెట్ కొనే వ్యక్తికి ప్రయారిటీ లేదు. అదే బిగ్గెస్ట్ ఐరనీ. ది ఆటో డ్రైవర్స్ గ్రేవ్. ల్యాక్స్ ఆఫ్ ఆటో డ్రైవర్స్ హూ సర్వైవ్డ్ ఆన్ ఉమెన్ పాసెంజర్స్ ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. 2025 డేటా ప్రకారం రూరల్ రీజన్స్లో ఆటో డ్రైవర్స్ ఇన్కమ్ 60% పడిపోయింది. ఒకరి ఎంపవర్మెంట్ ఇంకొకరి ఎంప్లాయ్మెంట్ని తీసేసింది. వెల్ఫేర్ అనేది టార్గెటెడ్గా ఉండాలి, కేవలం పూర్ పీపుల్కి. బ్లాంకెట్గా అందరికీ ఇవ్వడం వల్ల ఎకానమీ ఇంబ్యాలెన్స్ అయ్యింది. చాప్టర్ 5 ది గ్లోబల్ లెసన్ అండ్ వే ఫార్వర్డ్. యూరోప్లో లక్సెంబర్గ్ ఆర్ ఎస్కోటినియా లాంటి కంట్రీస్లో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. కానీ వాళ్ళు ఫ్లైట్ని డబుల్ చేసి బడ్జెట్ ప్రిపేర్ చేసి మొదలెట్టారు. మన దగ్గర పొలిటికల్ హస్ట్ వల్ల ప్రిపరేషన్ లేదు. సొల్యూషన్ 1 ఫ్లీట్ ఎక్స్పాన్షన్. ముందు బస్సులు పెంచాలి, తర్వాత ఫ్రీ అనాలి. నెంబర్ 2 స్మార్ట్ పాసెస్. బ్లాంకెట్ ఫీబీ కంటే పాస్ సిస్టమ్ ఎఫెక్టివ్. ఓన్లీ పూర్ ఆర్ వర్కింగ్ ఉమెన్కి ఇస్తే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. కంక్లూజన్. మహిళలకి వింగ్స్ ఇవ్వడం మంచిదే, కానీ అదే వింగ్స్ కోసం సిస్టమ్ గుండెని కోయకూడదు. ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్తో ఆలోచించండి. దిస్ ఈజ్ క్లియర్ కంటెక్స్ట్.